నమస్తే, నేను జ్యోత్స్న. విశాఖ ఆర్కే బీచ్ లోని గరుడ అయోధ్య రామ మందిర సెట్ వివాదం ముదురుతోంది. నేడు గరుడ అయోధ్య మందిరం సెట్ వద్ద హిందూ సంఘాలు నిరసనకు దిగనున్నాయి. తమకు ఎటువంటి సమాచారం లేకుండా భద్రాచలం ఆలయ పేరును వినియోగించుకున్నారని ఆలయ ఈవో రమాదేవి విశాఖ 3 టౌన్ పిఎస్ లో కంప్లైంట్ చేసిన విషయం మనకు తెలిసిందే. భద్రాద్రి దేవస్థానం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ 30/87 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు తెలియకుండా యూట్యూబర్స్ వీడియో రిలీజ్ చేశారంటూ అటు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసు పెడతామని చెబుతున్నారు నిర్వాహకులు. విశాఖ ఆర్కే బీచ్ లోని గరుడ అయోధ్య రామ మందిర సెట్ వివాదం ముదురుతోంది. నేడు గరుడ అయోధ్య మందిరం సెట్ వద్ద హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. తమకు ఎటువంటి సమాచారం లేకుండా భద్రాచలం ఆలయ పేరును వినియోగించుకున్నారని ఆలయ ఈవో రమాదేవి విశాఖ 3 టౌన్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. భద్రాద్రి దేవస్థానం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ 30/87 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధమంటూ ఆ ఫిర్యాదులో తెలిపారు. అయితే తమకు తెలియకుండా యూట్యూబర్స్ వీడియో రిలీజ్ చేశారంటూ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసు పెడతామంటున్నారు నిర్వాహకులు. డీటెయిల్స్ అందించేందుకు లైవ్ లో మనకు అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, భద్రాచలం ఆలయ అధికారులు ఏమంటున్నారు? మరోవైపు నిర్వాహకులు కూడా తమకు తెలియకుండా తమకు చేస్తున్న దుష్ప్రచారం అన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? జ్యోత్స్న, ప్రస్తుతం విశాఖపట్నం సాగర్ తీరంలో నెలకొన్న అయోధ్య వివాదం చూస్తే గనక ఖచ్చితంగా చాలా వెర్షన్స్ అయితే ఇందులో వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ అయోధ్య రామ మందిరం సెట్ అంటే అయోధ్య పురికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రామ మందిరంలో స్వామిని దర్శించుకోవచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వాహకులు ప్రచారం చేసి అయోధ్య సెట్ ని అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి గత నెల 15 రోజుల నుంచి కూడా ఇక్కడ సందర్శకులకి వాళ్ళందరూ కూడా విజిటర్స్ అయితే అలో చేస్తున్నారు. అయితే సందర్శకులకి టికెట్స్ పెట్టి వాళ్ళు అనుమతులు తీసుకుని ఇక్కడ అయోధ్య మందిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో భాగంగా ఈ నెల 29వ తేదీన కళ్యాణోత్సవాలు నిర్వహించాలని తలపెట్టి వాళ్ళ ప్రచారాన్ని మాధ్యమాల ద్వారా తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలం దేవస్థానం అధికారులు, వేద పండితులు ఇక్కడికి వచ్చి భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. ఈ కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే 3,000 రూపాయల టికెట్ అంటే దాదాపుగా 2,999 రూపాయలు టికెట్ ని తీసుకోవాల్సిందిగా ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ మాధ్యమాల ద్వారా ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. దీంతో ఒక్కసారిగా మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం దేవస్థానం అధికారులు ఇక్కడ భద్రాచలం దేవస్థానానికి గాని ఈ అయోధ్య రామ మందిరానికి గాని ఎటువంటి సంబంధం లేదు, భక్తులు ఎవరు కూడా ఇట్లాగా టికెట్ల రూపంలో వాళ్ళు కళ్యాణోత్సవాలకైనా వసూలు చేస్తే భద్రాచలం దేవస్థానం పేరు చెప్పి ఎవరు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక నోట్ నైతే రిలీజ్ చేసి దాంతో పాటు వాళ్ళు మొత్తం ఇక్కడున్న జిల్లా అధికారి యంత్రానికి దేవస్థానం దేవాదాయ శాఖకి కూడా లెటర్స్ రాయడం జరిగింది. అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కూడా పలు సెక్షన్స్ ని ఇక్కడ కోడ్ చేస్తూ, అంటే ముఖ్యంగా చీటింగ్ కేసులకు సంబంధించిన సెక్షన్స్ ని కోడ్ చేస్తూ వాళ్ళు కూడా ఒక కేసును అయితే నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి నిర్వాహకులు ఒక ఖండన ప్రెస్ మీట్ ని కూడా నిన్న పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తున్న వెర్షన్ ప్రకారం చూసుకుంటే గనక ఈ కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము కేవలం ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినప్పుడు కళ్యాణోత్సవం చేయడం ఆనవాయితీగా ఆచారంగా వస్తుంది కాబట్టి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకోవడానికి మాత్రమే మేము ప్రచారం చేసాం. భద్రాచల దేవస్థానానికి సంబంధించి జరిగిన ప్రచారానికి మాకు సంబంధం లేదు. కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ ప్రచారాన్ని చేశారు, దాన్ని మేము కూడా ఖండిస్తాం, దాని మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళ ఒక వెర్షన్ అయితే బయటకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీని మీద హిందూ సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు మరి కాసేపట్లో ఇక్కడికి హిందూ సంఘాలు, స్వామీజీలు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మికవేత్తలు ఒక ఆందోళనని ఒక నిరసన కార్యక్రమాన్ని చేసేందుకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవహారానికి ఇక్కడ తెరతీశారు, టికెట్ల రూపంలో డబ్బులు వసూళ్ల దందా చేస్తున్నారు. అలాగే కళ్యాణోత్సవాలకి సంబంధించి భద్రాద్రి రాముడి పేరుని ఎందుకు వాడుకున్నారు, భద్రాచలం దేవస్థానం ప్రచారం ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా టెంపుల్ యాక్ట్స్ ప్రకారం పూర్తిగా చట్టరీత్యా నేరం కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాల్సింది. ఖచ్చితంగా ఈ టెంపుల్ రిప్లికానా ఏదైతే వాళ్ళు పెట్టారో దాన్ని నిర్వీర్యం చేయాలి, దాన్ని
రిమూవ్ చేయాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవహారం ఇక్కడ నడిచింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనది కాదు. దేవుడి పేరు చెప్పి ఎవరైనా వసూళ్లు చేస్తే కనుక మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని తీరుతామని చెప్పి వాళ్ళు కూడా ఒక పిలుపునిచ్చి మరి కాసేపట్లో ఇక్కడికి హిందూ సంఘాలన్నీ కూడా చేరుకొని నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవహారం ఇక్కడ నడిచింది అన్నది, ఇటు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ఈ కార్యక్రమం ఉంది అన్నది పెద్ద ఎత్తున ఒక వివాదం అయితే మాత్రం నెలకొనింది. ఈ కళ్యాణోత్సవం భద్రాచల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతుంది అని జరిగిన ప్రచారంలోనే ఈ వివాదం నెలకొనింది. అయితే దీని మీద అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మీదకు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే నిర్వాహకులు కూడా వాళ్ళ వెర్షన్ అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఆ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే హిందూ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఇలా దేవుడి పేర్లు చెప్పి ఆర్థిక వ్యవహారాలకి ఆర్థిక వసూళ్ళకి పాల్పడితే కనుక హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలని ఖండించాల్సిందే అంటూ వాళ్ళు కూడా నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక పక్క ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా దీని మీద చర్యలు నడుస్తాయి అన్నది ఒక పెద్ద ఉత్కంఠత అయితే మాత్రం విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. అది మరోవైపు చూస్తే కనుక నిర్వాహకులు అయితే మాత్రం కొంత ఎస్కేప్ అయ్యే వ్యవహారంలో వాళ్ళు కూడా కనిపించారు. మొదట ఒక రకమైన పోస్టర్స్ తర్వాత ఈ వివాదం బయటకు వచ్చి పెద్ద స్థాయిలో ఇది బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పోస్టర్స్ కూడా మార్చి వేశారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాల నిరసన అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాల్సింది. అనురాధ, ఇప్పుడు నిర్వాహకులు ఏదైతే చెప్తున్నారో యూట్యూబర్స్ చేసినటువంటి ఇది ఒక ప్రచారం మాత్రమే, దుష్ప్రచారం చేశారు, మేము దీన్ని ఖండిస్తున్నాం, చర్యలు తీసుకుంటాము, కంప్లైంట్ చేశారా ఎవరిపైనైనా? ప్రస్తుతం నిర్వాహకుల వైపు నుంచి ఎటువంటి ఫిర్యాదు అయితే ఇక్కడ జిల్లా అధికారి యంత్రాంగానికి అయితే అందలేదు. భద్రాచలం దేవస్థానం అధికారులు ఇచ్చిన నిర్వాహకుల మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టెంపుల్ యాక్ట్స్ ప్రకారం, చీటింగ్ యాక్ట్స్కి సంబంధించిన సెక్షన్ల ప్రకారం ఆ కేసును అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకుల్ని విచారణ కూడా చేశారు. ఆల్రెడీ ప్రస్తుతం ఇంకా పలు అంశాల మీద ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా ఇక్కడ టికెట్ రేట్స్ని ఫిక్స్ చేశారు, ఎవరి అనుమతులు తీసుకున్నారు, అసలు ఎవరి అనుమతుల ప్రకారం ఈ కళ్యాణోత్సవాల పోస్టర్స్ని వేసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది, అధికారుల దేవస్థానం అనుమతి లేకుండా ఎలా దేవస్థానం పేరును వాడుకున్నారు అని అటువంటి అంశాల మీద వాళ్ళు ఆల్రెడీ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నిర్వాహకులు నిన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగా వాళ్ళెవరి మీద చర్యలకైతే ఇప్పటిదాకా ఉపక్రమించలేదు. మరి తదనంతరం ఇప్పుడు ఏదైతే హిందూ సంఘాలు వచ్చి నిరసనకు పిలుపునిచ్చాయో ఈ తదనంతరం ఎలాంటి పరిణామాలు అనేది చూడాల్సింది. ప్రస్తుతం నిర్వాహకులు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ప్రచారంగా ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇందులో వాస్తవాలు ఎంత అన్నది పక్కన పెడితే పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవహారానికి తెరతీశారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనది కాదు, దీన్ని అడ్డుకోవాల్సిందే, ఖండించాల్సిందే అంటూ కూడా హిందూ సంఘాలు కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ఉద్రిక్తమవుతుంది. ఇది కేవలం ఒక భక్తిభావంతో చేసిన వ్యవహారం అయితే మేమెవరం కూడా దాన్ని ఇచ్చాము. మొదట మేము కూడా సపోర్ట్ చేసాము. ఎందుకనంటే రాముడి సందర్శన అన్నది అందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఒక పెద్ద ఆధ్యాత్మిక భావనగా మేము కూడా భావించి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఒక పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవహారాలు ఇక్కడ చేస్తున్నారనే కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో అది భద్రాచలం దేవస్థానం అధికారులే నేరుగా ఈ కంప్లైంట్స్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని సీరియస్గానే తీసుకోవాలని హిందూ సంఘాలు కూడా అంటున్నాయి. నిర్వాహకులు చెప్పుకుంటూ వచ్చినట్లుగా మాత్రం ఇప్పటిదాకా వాళ్ళ ఒక పోలీస్ కేసు కానీ లేకపోతే ఎవరి మీదైనా చర్యలకు ఉపక్రమించే ప్రక్రియ కానీ జరగలేదు. ఇప్పటిదాకా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా ఏ విధంగా వచ్చి వాళ్ళతో మాట్లాడతారు అనేది. హిందూ సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి అనురాధ? ఇప్పుడు జ్యోత్స్న, మొదటి నుంచి హిందూ సంఘాలు ఒకటే చెప్తున్నాయి, ఆధ్యాత్మిక భావనతో ఏ కార్యక్రమం చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా. కానీ దేవుడి పేరుని వాడుకొని అక్కడ ఏదైనా ఒక హిందూ మనోభావాలకి దెబ్బతీసే చర్యలు గనక పడితే గనక ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటామని అంటున్నారు. అయితే పెద్ద ఎత్తున వీళ్ళు భద్రాది రాముడి పేరు చెప్పి ఆర్థిక వ్యవహారానికి తెరతీశారు కాబట్టి, అంటే పెద్ద ఎత్తున టికెట్లు కూడా అధిక మొత్తంలో వసూలు చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దీన్ని అడ్డుకుంటాము. ఇలాంటి టెంపుల్ రిప్లికాస్ని వాళ్ళు పెట్టినప్పుడు ఖచ్చితంగా
దేవాదాయ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ రకమైన అనుమతులు తీసుకోలేదు. కేవలం క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం పోలీస్ అనుమతులు మాత్రమే తీసుకున్నారు. ఒక ఈవెంట్ని నిర్వహించేదానికి ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం దగ్గర నుంచి వాళ్ళు ఒక పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా అనుమతులు అయిపోయాయని చెప్పేసి అని అంటున్నారు. అయితే భక్తులు సందర్శన ఇంకా డిమాండ్ ఉంది కాబట్టి మాకు ఇంకొంత సమయం కేటాయించమని వీళ్ళు మళ్ళీ అడిగినట్లుగా కూడా అధికార యంత్రాంగానికి దగ్గర ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి హిందూ సంఘాలు మాత్రం ఒకటే చెప్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఏవైనా కూడా ఇక మీదట అంటే దేవాలయాలకు సంబంధించినవి కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏదైనా ఇట్లాంటి దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ఖచ్చితంగా దేవాదాయ శాఖ నోటీసులో పెట్టాలి. వాళ్ళు ఇచ్చిన అనుమతులు కూడా ఒక మ్యాండేటరీగా చేయాలనేది వీళ్ళు ఒక డిమాండ్ అని అయితే ఈరోజు ఈ వ్యవహారం వేదికగా విశాఖపట్నం వేదికగా వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అయితే ఈ వ్యవహారాలకి సంబంధించి ఇక్కడ ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడికి వచ్చి లోపలంతా కూడా పరిశీలించి ఏం జరిగింది అన్న దాని మీద తెలుసుకున్న తర్వాత మరొకసారి వాళ్ళు కూడా దేవాదాయ శాఖకి ఫిర్యాదు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. చూడాలి మరి తదుపరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది. రైట్ అనురాధ.